ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. మీరు టైటిల్ తమిళ అయితే చూసే ఉంటారు. ఫ్రెండ్స్ చూడండి, గ్రీన్ స్క్రీన్ వీడియో చేసి మీరు కూడా అయితే యూట్యూబ్ లో లక్షల్లో అయితే సంపాదించచ్చు. 2 లక్షలు 3 లక్షలు ఈ విధంగా అయితే మీరు మంత్లీగా అయితే సంపాదించచ్చు యూట్యూబ్ లో. అది ఏ విధంగా అంటే ఇక్కడ లైవ్ ప్రూఫ్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు సైడ్ లో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ ఛానల్లో మీకు చూసినట్లుంటే మిస్టర్ RSG అయితే ఈ ఛానల్ అయితే ఉంది కదా, ఈ ఛానల్లో చెప్తున్నాను చూడండి. ఈయన ఏమైతే చేస్తారంటే సింపుల్ గా ఈయన షార్ట్స్ వీడియో వెళ్ళి చూడండి. షార్ట్స్ వీడియోలో చూసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఆయన లాంగ్ వీడియో ఒక్కటి కూడా అప్లోడ్ చేయలేదు, కానీ షార్ట్స్ వీడియో మాత్రమే అప్లోడ్ చేశారు. షార్ట్స్ వీడియో అప్లోడ్ చేసి ఆయన మంత్లీగా ఈ విధంగా అయితే మనీ అయితే అర్న్ చేస్తున్నాడు యూట్యూబ్ నుంచి. మనం లాంగ్ వీడియో టెక్ కేటగిరీ, తర్వాత కామెడీ వీడియో, తర్వాత ఏమన్నా ప్రాంక్ వీడియో, తర్వాత ఏమన్నా ఈ విధంగా ఛానల్స్ అయితే చేస్తుంటాం. ఈయన ఏమైతే చేస్తున్నారంటే మరి ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. గోల్డ్ ప్లే బటన్ కూడా ఆయన తీసుకున్నారు. తర్వాత ఆయన ఏమైతే చేశారంటే ఇక్కడ మనకి మరి గ్రీన్ స్క్రీన్ చేస్తారంటే ఆయన గ్రీన్ స్క్రీన్ వీడియో చేసేసి ఆయన ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే ఒక వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటది. ఆ బ్యాక్గ్రౌండ్ కి ఆయన ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ ఆన్ చేసుకొని ఆయన అయితే రియాక్షన్, తర్వాత ఆయన వాయిస్ ఓవర్ అయితే ఇస్తాడు. సింపుల్ గా ఇచ్చేసి ఆయన ఏం చేస్తున్నారంటే వీడియోస్ అయితే చేస్తున్నారు. ఆయన 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చి మంచిగా వ్యూస్ అయితే వచ్చింది. తర్వాత డబ్బులు కూడా అర్న్ చేస్తున్నాడు. ఈ విధంగా మీరు కూడా చూడండి. మీరు ఒకవేళ లాంగ్ వీడియో చేయడానికి రాదంటే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియో చేసి మీరైతే యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు అయితే సంపాదించచ్చు. చెప్తున్నాను చూడండి. మీరు కూడా ఈ విధంగా అయితే ఫాలో అవ్వచ్చు. మీకు లైఫ్ ప్రూఫ్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ కానీ ఆయన అర్నింగ్ ఉంటే చూడండి, ఆ ఫోటో కూడా ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ లైఫ్ ప్రూఫ్ గా అన్ని అయితే ఆయన మనీ అర్న్ చేసేది, తర్వాత వీడియో లాంగ్ వీడియో వస్తే అప్లోడ్ చేయను. ఆయన మరి షార్ట్స్ వీడియో అప్లోడ్ చేస్తుంటారు. డైలీ 1 వీడియో 2 వీడియో ఈ విధంగా అయితే ఆయన అప్లోడ్ చేస్తుంటారు. తర్వాత ఆయన వీడియో కూడా మంచిగా వ్యూస్ వస్తుంది. తర్వాత ఆయన సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా మంది అయితే, డబ్బులు కూడా అర్న్ చేస్తున్నాడు. ఆయన ఏమో కష్టం అయితే పడతాం లేదు. మరి ఆయన సింపుల్ గా గ్రీన్ స్క్రీన్ అయితే ఆన్ చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నారు. అట్లా మీరు కూడా ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే చూడండి, లాంగ్ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటే షార్ట్స్ వీడియో చేసిన చాలా అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మందికి అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో చేసి ఈ విధంగా అయితే చెప్తాను చూడండి. మీరు కూడా 100% చెప్తాను. మీరు కూడా మీ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయితే కావచ్చు. యూట్యూబ్ ఏదైతే సెట్టింగ్ ఇస్తుందో ఆ సెట్టింగ్ మనం అయితే ఫాలో అయితే మనకు కూడా మన ఛానల్ కి ఏదైతే ఇబ్బంది అయితే ఉంటుందో అట్లా మీరు కూడా ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేయండి. ఈయనలాగైతే ఏం చేస్తారు కానీ ఆయన ఛానల్ ఓపెన్ చేసి మీరు కూడా చూడండి ఆయన ఛానల్ ఏం చేస్తున్నాడు. బరీ అయితే గ్రీన్ స్క్రీన్ విధంగా ఆన్ చేసుకుని వీడియో అయితే చేస్తారు. అట్లా మీరు కూడా చేయండి. అట్లా అది ఏ విధంగా చేస్తాను ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తాను, కానీ ఈ వీడియోలో చూపిస్తాను. అదే విధంగా ఆయన కూడా గ్రీన్ స్క్రీన్ వీడియోలో ఏ విధంగా చేస్తున్నారు. ఆయన చూడండి, కాపీరైట్ సాంగ్స్ వాడరు, ఏం సాంగ్స్ కూడా వాడరు. మరి ఆయన ఒక వీడియో అయితే రన్ అవుతుంటారు చూడండి. ఆ వీడియో రన్ కి ఆయన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్ ఈ విధంగా ఇస్తున్నారు. అక్కడ మీరు కూడా ఏం చేస్తారు చూడండి, రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. ఎక్స్ప్రెషన్ రియాక్షన్ ఇస్తే ఏమనుకుంటారంటే యూట్యూబ్ అప్పుడు దానికి ఏదో ఒక విలువ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నా వీడియో చూస్తున్నాను అనుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నేను మాట్లాడుతున్నాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా జరుగుతుంది అని. అట్లా ఆయన ఏం చేస్తున్నారు అంటే ఆ వీడియోకి రియాక్షన్ ఇస్తున్నారు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అట్లా మీరు కూడా ఏం చేస్తారంటే రియాక్షన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అంతే. ఏం చేస్తారు, సింపుల్ గా ఫోన్ ఆన్ చేసుకొని ఈ విధంగా మాట్లాడాలి అంతే. మాట్లాడుకొని మీరు గ్రీన్ స్క్రీన్ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతుంది. మరి బ్యాక్గ్రౌండ్ వీడియో వస్తుంది. అట్లా దాన్ని గ్రీన్ స్క్రీన్ అంటారు. దాన్ని ఏం లేదు, సింపుల్ గా ఆన్ చేసుకుని దానికి రియాక్షన్ ఇవ్వండి. ఈ విధంగా ఓ పడిపోయారు అబ్బాయి, ఇట్లా ఈ విధంగా రియాక్షన్ కొన్ని ఉంటాయి. మీకు అదే విధంగా నేను చూపిస్తాను ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ చేసేది. ఆ వీడియోస్ నేను చూపిస్తాను, మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని మీకు ఈ విధంగా వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఏమైనా షార్ట్స్ వీడియో మీరు యూట్యూబర్ కావాలనుకుంటే ఇలా వీడియో చేయండి. కూడా మంచిగా అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు, తర్వాత మంచిగా అయితే వ్యూస్ వస్తుంది. మీరు కూడా డబ్బులు అయితే అర్న్ చేయొచ్చు. అయితే కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం మీ వీడియో అయితే మంచిగా చేయండి. వీడియో మంచిగా చేసి మీ ఛానల్ గ్లో పెంచుకునే బట్టి మీ చేతిలో అయితే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే మంచిగా రియాక్షన్ ఇవ్వండి, తర్వాత మంచిగా ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వండి. అది ఏ విధంగా అయితే నేను చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. అది ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ వీడియో మనం కూడా చేయొచ్చు అని చూపిస్తాను. యూట్యూబ్ అప్లికేషన్ సింపుల్ గా అయితే ఓపెన్ చేయండి. ఆయనలాగా మీరు కూడా ఏ విధంగా గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేయడం చూపిస్తాను. ఈ విధంగా ఫస్ట్ గా అయితే ఏం చేస్తానంటే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ గా మీరు ఏం చేయాలంటే మీరు ఛానల్ అయితే ఓపెన్ చేయండి. ఈ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ ఛానల్ నేమ్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే మీరు షార్ట్ చూస్తుంటారు చూడండి. షార్ట్స్ వీడియోలో ఏం చేస్తారంటే షార్ట్స్ అయితే క్లిక్ చేయండి. ఈ షార్ట్స్ వీడియోలో ఇక్కడ అయితే మీకు ఏదో ఒక కామెడీ షార్ట్స్ అయితే వచ్చింది అనుకోండి. ఈ కామెడీ షార్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఈయన కామెడీ వీడియో చేస్తారా, RR యానిమల్ స్కోప్ అయితే ఈ విధంగా అయితే చేశారు కదా. మీరు ఈ వీడియో మీకు నచ్చింది, ఏం చేస్తారు, మీ వీడియో నచ్చింది, ఈ వీడియోకి మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, రియాక్షన్ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇస్తారు చెప్తాను చూడండి. ఫస్ట్ గా అయితే ఏం చేస్తారంటే అయితే చేయాలంటే ఫస్ట్ గా అయితే ఈ వీడియోని మనము ఈ RR అనిమల్ స్కోప్ ని అయితే ఏం చేయాలంటే మనము దీనికి రియాక్షన్ ఇద్దాం. అది ఏ విధంగా ఇద్దాం చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ గా అయితే ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ రిమాక్స్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఈ రిమాక్స్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనకి 4 ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఫస్ట్ ఆప్షన్ చూసినట్టుంటే
యూజ్ దిస్ సౌండ్ అంటే ఏంటంటే మనము ఈ సాంగ్ తీసుకొని మనం రీల్ విధంగా అయితే చేయొచ్చు. మనకు అది వద్దు. తర్వాత కొలబరేట్ అంటే సైడ్ లో చేయాలి. ఆ వీడియో మనకు వద్దు. మరి గ్రీన్ స్క్రీన్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ ఏ విధంగా చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా అయితే ఉంచండి. ఇక్కడ గ్రీన్ సింబల్ అయితే ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేస్తే చాలా సింపుల్ గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మనము ఇక్కడ మీరు సౌండ్ ఆఫ్ చేసుకోవాలంటే సౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, సౌండ్ ఆన్ చేసుకోవాలంటే సౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి ఏం చేస్తారంటే ఇక్కడ డెన్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ డెన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఈ విధంగా కెమెరా అయితే మనకి ఈ విధంగా రన్ అవుతుంటుంది. కెమెరా ఏం చేస్తారంటే మనకి మనకలు అయితే తిప్పుకోండి. ఇక్కడ ఈ విధంగా కెమెరా చూడండి, మనకలు అయితే ఈ విధంగా అయితే తిప్పుకుంటే ఈ కెమెరా యాంగిల్స్ అయితే ఉంచండి. ఇక్కడ కెమెరా యాంగిల్స్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కెమెరా యాంగిల్స్ చేంజ్ అవుతుంటాయి. ఈ విధంగా కెమెరా యాంగిల్స్ ఈ విధంగా చేంజ్ అవుతాయి. మనం ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పెట్టుకుంటే మన ఫేస్ మాత్రమే ఇక్కడ ఈ విధంగా కనపడుతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏమీ అయితే లేదు. ఇక్కడ చూడండి బరీ నేను మాత్రమే కనపడుతున్నాను. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసినట్టుంటే ఇక్కడ టైం అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ టైం అయితే దీన్ని క్లిక్ చేసినట్టుంటే టైమ్స్ అయితే రన్ అవుతుంటది. మీరు ఇక్కడ క్లిక్ చేసిన మర్చిపోయినట్టుంటే ఇక్కడ మనకు 10 సెకండ్ 20 సెకండ్ 30 సెకండ్స్ లో మనకి ఈ విధంగా అయితే వీడియో అయితే ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాయిస్ మోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ వాయిస్ నచ్చుకోండి మీరు తర్వాత దీన్ని ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫేస్ ఏమైనా కొంచెం రియాక్షన్ మంచిగా రావాలంటే తర్వాత ఏం చేస్తుంటే కలర్స్ అయితే ఉంటాయి. కలర్స్ లో మనకి ఈ విధంగా అయితే డిజైన్స్ అయితే మన ఫేస్ కలర్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను నార్మల్ గా అయితే పెట్టుకుంటాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ ఆప్షన్ అయితే కింద దీన్ని బ్రైట్ అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. లైట్స్ హైలైట్స్ తర్వాత మనకు అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ విధంగా చూడండి. ఫస్ట్ గా మీరు ఫేస్ అయితే ఈ విధంగా చూడండి. ఇక్కడ మీరు కెమెరా కలర్ ఏం చేస్తారంటే మనం గ్రీన్ స్క్రీన్ వీడియో ఇప్పుడు ఏ విధంగా చేస్తారో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి వీడియో అయితే ఫుల్ అయితే ఉంది. ఫుల్ స్క్రీన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆఫ్ స్క్రీన్ పెట్టుకోండి చాలు. ఆఫ్ స్క్రీన్ మీరు జనాలకి కనపడేతారా అంటే పబ్లిక్ చూసే వాళ్ళకి మనకి కనపడేతారా అయితే పెట్టుకోండి. అది ఏ విధంగా చూడండి. ఇక్కడ రెండు చేతులు అయితే ఏం చేస్తారంటే ఈ వీడియో అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి. ఇక్కడ టూ ఫింగర్స్ ఈ విధంగా జూమ్ తక్కువ పెట్టుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే నేను సైడ్ లో పెట్టుకుంటాను. నాకు సైడ్ లో అయితే బాగుంది. ఇప్పుడు దీనికి రియాక్షన్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్ గా అయితే ఇక్కడ రెడ్ బటన్ అయితే ఉంచండి. ఇక్కడ మనకి రెడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. రెడ్ బటన్ అయితే సింపుల్ గా క్లిక్ చేస్తే చాలు ఆన్ అయిపోయింది. ఇప్పుడు ఓ అర్రే అన్నా ఎలా అన్నా పడిపోయావు కిందికి. అర్రే అన్నా సన్నగా ఓ వామ్మో ఎన్టీఆర్ బీట్ కొట్టేలా ఉన్నావు కదన్నా. వావ్ 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 అరే రే 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 అన్నా అరే గేరా అది. ఓ మై గాడ్. అట్లా ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ విధంగా చేయాలి. అంటే ఈ విధంగా రియాక్షన్ ఇయ్యాలి, తర్వాత వాయిస్ ఓవర్ ఇయ్యాలి, తర్వాత ఈ విధంగా అయితే మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఆడియన్స్ కి ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. మనం చేసిన వీడియోని ప్రాసెస్ అయితే అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకి పే అవుతుంది. అట్లా సింపుల్ గా అంటే మీరు కూడా ఈ విధంగా చేయండి. సేమ్ ఏం చేస్తారంటే సింపుల్ గా ఈ విధంగానే చేయండి. మీరు గ్రీన్ స్క్రీన్ వీడియో సింపుల్ గా ఈ విధంగా చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఏమైనా ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆర్ఆర్ఆర్ మీరు కూడా ఫాంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ లో పెట్టుకుంటారు. సైడ్ లో పెట్టుకోండి. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ దీన్ని ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి దెన్ క్లిక్ చేసిన చాలా తమ్నెల్ ఎడిట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తమ్నెల్ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తారు చూడండి ఇక్కడ డెన్ అయితే క్లిక్ చేస్తున్నాను. తర్వాత చూసినట్టు ఇక్కడ కలర్ ఫిల్టర్ అయితే చూడండి, కలర్ ఫిల్టర్ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. తర్వాత రైట్ క్లిక్ చేసేయండి. క్వశ్చన్ మార్క్ ఏమైనా పెట్టుకుంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత మీరు వాయిస్ ఓవర్ అయితే ఈ విధంగా ఇవ్వచ్చు. మీరు వాయిస్ ఓవర్ ఇష్టం లేదంటే ఈ విధంగా ఇవ్వద్దండి. ఒట్లా మీరు ఈ వీడియోలో మీ వాయిస్ ఉండాలి. ఈ వీడియోకి వాయిస్ ఉండాలి. తర్వాత మీ వీడియో రియాక్షన్ ఉండాలి. తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా అయితే నెక్స్ట్ అయితే ఆప్షన్స్ దీన్ని అయితే కింద అయితే నెక్స్ట్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా యాడ్ డీటెయిల్స్ అయితే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చూపిస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్షన్స్ యాడ్ చేయండి. ఏమైనా క్యాప్షన్ అంటే ఫన్నీ వీడియో, తర్వాత కామెడీ వీడియో అట్లా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా తర్వాత సింపుల్ గా టైటిల్ యాడ్ చేసేసి ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అన్లిస్ట్ లో అయితే ఉంది. ఇక్కడ పబ్లిక్ రిలీజ్ చేసేయండి. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అయితే ఈ విధంగా యూజ్ చేయండి. ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ అయితే చాలా అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో అయితే వైరల్ అవడానికి ఇక్కడ చూడండి ఇక్కడ యాష్ యూజ్ చేసి సింపుల్ గా అయితే ఇక్కడ వైరల్ వీడియో, తర్వాత షార్ట్స్ వీడియో ఈ విధంగా అయితే షార్ట్స్ చూడండి. ఇక్కడ షార్ట్స్ వీడియో తర్వాత ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు కూడా యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఫుల్ గా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అప్లోడ్ షార్ట్స్ అయితే అప్లోడ్ షార్ట్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అయితే పబ్లిక్ అయితే వెళ్తుంది. ఇక్కడ పబ్లిక్ వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఇక్కడ పబ్లిక్ చేసే అన్లిస్ట్ లో ఉంది కదా, దీన్ని పబ్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లోడ్ చేస్తేనే మనకి అయితే ఛానల్ దగ్గరికి అయితే వెళ్తుంది. మీరు అప్లోడ్ చేయాలనుకుంటే ఈ విధంగా అప్లోడ్ చేయొచ్చు, లేదంటే సేవ్ డ్రాప్ లో అయితే పెట్టచ్చు. సేవ్ డ్రాప్ అంటే ఏంటంటే మీరు తర్వాత అప్లోడ్ చేసుకుంటే తర్వాత అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్ మీరు కూడా అంతే ఏం చేస్తారంటే సింపుల్ గా అయితే మీరు లాంగ్ వీడియో చేసే షార్ట్స్ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఒక లాంగ్ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న లాంగ్ వీడియో చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వీడియో చేసుకోవచ్చు. చాలా వీడియోస్ అయితే మీరు కేటగిరీస్ అయితే ఉంటాయి యూట్యూబ్ లో. మీరు అలాంటి కేటగిరీ ఇష్టమైన కేటగిరీ కామెడీ, కుకింగ్, చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. కేటగిరీ అయితే యూజ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తా అంటే మీరు షార్ట్స్ వీడియో చేయాలి
చేయాలనుకుంటే ఒకవేళ మీరు ఈ విధంగా కష్టపడుకోకుండా కొంచెం ఈ విధంగా అయితే రిస్క్ అయితే వీడియో అయితే చేయొచ్చు. అయితే మీ ఫేస్ అయితే రియాక్షన్ అన్న తర్వాత ఏం చేస్తారంటే మీ వాయిస్ కూడా ఉండాలి. ఈ విధంగా మీకు రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏ విధంగా మీరు ఏం చేయాలంటే సింపుల్ గా గ్రీన్ స్క్రీన్ ఆన్ చేసుకొని ఈ విధంగా రియాక్షన్ ఇద్దాం. ఈ వీడియో ఏముంది వాళ్ళ కామెడీ అనుకోండి, ఎమోషనల్ రియాక్షన్ అంటే ఎమోషనల్ రియాక్షన్ ఇద్దాం, కామెడీ రియాక్షన్ అంటే కామెడీ రియాక్షన్ ఇద్దాం. ఈ విధంగా రియాక్షన్ ఇచ్చుకొని వెళ్తే మనం గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంటుంది, మనం అయితే మన వీడియో కూడా రన్ అవుతుంటుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకొని వెళ్ళండి. ఈ విధంగా మీరు కూడా యూట్యూబ్ అయితే అర్న్ చేయండి. ఏం చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా యూట్యూబ్ అయితే అర్న్ చేయండి. మీరు కూడా యూట్యూబర్ అయితే చేయండి. గోల్డ్ పే తర్వాత మనకి సిల్వర్ పే బటన్ షార్ట్స్ బిరి అయితే తొందరగా అయితే వచ్చేస్తుంది. అట్లా మీరు కూడా చేసుకోండి. ఒక 3 months 6 months లోనే మీరు కూడా సక్సెస్ అయితే యూట్యూబ్ అయితే షార్ట్స్ వీడియో చేసి అయితే మీరు అయితే సక్సెస్ అయితే కావచ్చు. మీకు ఈ విధంగా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అదే విధంగా మీరు యూట్యూబ్ లో అయితే మనీ అయితే అర్న్ చేయాలని మీకు కూడా గ్రీన్ స్క్రీన్ వీడియో చేసి చూపించాను. మీకు ఆ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.